ఒక తల్లికి ఎదురైన అతిపెద్ద సవాలు. 'పలికే బంగారమైన' సీరియల్ మే 6వ ఎపిసోడ్లో అసలేం జరిగింది? 15 ఏళ్ల మిస్టరీ ఈ రోజుతో వీడనుందా? హాసిని ఎక్కడుందో జానకి దాసులకు తెలిసిందే. అయితే వాళ్ళు హాసినిని విడిపించారా లేదా ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. శివ స్వర దగ్గరికి వెళ్తాడు. స్వరని చూసి చాలా సంతోషపడిపోతాడు. ఎవరు బాబు నువ్వు అని స్వర అడిగితే, ఇన్నాళ్ళు సత్తెమ్మ కొడుకుగా వాళ్ళింట్లో ఉంటున్నాను. నన్ను శివ అని పిలుస్తారు. రంగులు వేసే పని చేస్తాను. డాక్టర్ అమ్మని పెళ్లి చేసుకోబోతున్నాను. నేను నీ బాబీ అంటాడు. ఆ మాటకి స్వర షాక్ అవుతుంది. చిన్నప్పుడు తప్పిపోయాను కదా, కైలా ఎవరో తెలుసా? మన డాక్టర్ అమ్మే కైలాసిని అంటాడు. నువ్వు నా బాబీ కాదు అని స్వర అంటుంది. నన్ను గుర్తుపట్టలేదా? చిన్నప్పుడు నాన్న నీ నుండి నన్ను దూరం చేశారు. కైల అమ్మాయి మేడం అని పిలిచేది కదా, ఝాన్సీ అమ్మ వీళ్ళంతా ఉన్నారుగా అంటాడు. నేను నీ బాబీని అని ఏడుస్తూ ఉంటాడు. నా బాబీ అయితే నేను చూడగానే గుర్తుపడతాను. బాబీ నా కన్న కొడుకు. నువ్వు రంగులేసుకునేవాడివి. నువ్వు సత్తెమ్మ కొడుకు. నా కొడుకువయ్యే అవకాశమే లేదు అంటుంది. హాసినిని పెళ్లి చేసుకుంటానంటున్నావు, చేసుకో, అంతేగాని ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అంటుంది స్వర. తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేనే నీ బాబీ అంటాడు. నా దగ్గర ఫోటో ఉండాలని వెతుకుతాడు. ఇక ఫోటో కనబడదు. అయ్యో తీసుకురాలేదే అని బాధపడతాడు. అవునమ్మా, నా దగ్గర నీ గొలుసుంది కదా, అది ఎంగేజ్మెంట్ రోజున హాసినికి ఇచ్చాను, గుర్తు చేసుకో అంటాడు. నేను నీ బాబీని, ఒక్కసారి గుర్తు చేసుకో అంటాడు. ఎంతలా చెప్తున్నా సరే స్వర మాత్రం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు రాలగొడతాను అంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా అంటుంది. నా కొడుకు బయటికి వెళ్ళాడు, వచ్చాడంటే నిన్నంత తేలిగ్గా వదలడు. అయినా నువ్వు నా కొడుకు ఎలా అవుతావు అంటే, నేనేనమ్మ నీ బాబీని, నమ్ము అంటాడు. నీ కాళ్ళు పట్టుకుంటాను, దండం పెడతాను అంటాడు. ఎక్కువ మాట్లాడితే నేనే నిన్ను చంపేస్తాను. నేను నీకమ్మనేంటి అంటుంది స్వర. ఇక శివని చెంపదెబ్బ కూడా కొడుతుంది. శివ చాలా బాధపడతాడు. ఇంకా బాధగా ఏడుస్తూనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే అదంతా సందీప్ గది లోపల నుంచి చూస్తూ ఉంటాడు. చాలా సంతోషపడిపోతాడు. డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక మరోవైపు హాసిని తలుపులు తీయమని డోర్ కొడుతున్నా సరే ఇక ఎవరూ వినిపించుకోరు. ఇక బయట భద్రం ₹1,00,000 వస్తున్నాయని చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక అటువైపుగా ఆటోలో దాసు జానకి ఇద్దరూ వెళ్తూ అనుకోకుండా అక్కడ ఉన్న భద్రాన్ని చూసి, మనం వీడి కోసం వెళ్తే వీడెక్కడే ఉన్నాడేంటి అని అనుకుంటూ ఉంటారు. జానకి దాసుతో నువ్వెక్కడే ఉండు, నేను లోపలికి వెళ్తాను అంటుంది. ఏదైనా అనుమానం వస్తే మాత్రం వెంటనే పిలు, నేను వస్తానని దాసు అంటాడు. ఇక జానకి లోపలికి వెళ్తుంది. భద్రం అంటే మీరేనా? ₹1,00,000 గెలుచుకున్నారుగా, అది ఇవ్వడానికే వచ్చాను అంటుంది జానకి. ఇవ్వండి అంటాడు. ఇక జానకి, నాకు దాహంగా ఉంది, కాస్త మంచినీళ్ళు ఇస్తారా అంటుంది. సరే, నాకు ₹1,00,000 ఇస్తున్నారు, ఆ మాత్రం ఇవ్వలేనా అని లోపలికెళ్తాడు. జానకి కూడా లోపలికెళ్తుంది. భద్రం మంచినీళ్ళు తెచ్చేలోపు జానకి లోపలంతా వెతుకుతుంది. ఇక హాసినిని చూసి షాక్ అయిపోతుంది. డాక్టర్ అమ్మ అని పిలుస్తుంది. ఇక హాసిని ఆ గెటప్లో ఉన్న జానకిని గుర్తుపట్టలేక, ఎవరు నువ్వు అని అడుగుతుంది. నేను జనవరిని అంటుంది. ఇక వెంటనే దాసుని జానకి పిలుస్తుంది. నువ్వేంటిక్కడ అని దాసు అంటే, భద్రం కిడ్నాప్ చేశాడు అని హాసిని చెప్తుంది. నిన్ను భద్రం కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకురావడం ఏంటి అని దాసు అంటూ ఉంటే, అప్పుడే భద్రం అక్కడికి వచ్చి, ఒరే దాసు నువ్వేంటి ఇక్కడున్నావు అని అంటాడు. ఇక తర్వాత జానకి ఆ భద్రాన్ని కొడుతూ ఉంటుంది. ఆ తర్వాత భద్రంని తాడుతో కట్టేస్తారు. ₹1,00,000 ఇస్తానని చెప్పి ఇలా కొడుతున్నారేంటి అంటాడు భద్రం. నీకు ₹1,00,000 కావాలా? ₹1,00,00,000 ఇస్తానంటూ ఇక జానకి కొడుతూనే ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళందరినీ ఎంత నమ్మించావు నువ్వు అంటుంది జానకి. ఇక దాసు కూడా అలాగే అంటాడు. నమ్మించి ఇంత మోసం చేస్తావా అని దాసు కూడా అంటాడు. ఆ తర్వాత నోటికి ప్లాస్టర్ వేసి ఆ భద్రాన్ని బయట అక్కడే పాడేస్తారు. ఆ తర్వాత ముగ్గురు లోపల నుంచుని చూస్తూ ఉంటారు. వాళ్ళు అలా చూస్తూ ఉండగా కారులో నుంచి సందీప్ వస్తాడు. సందీప్ భద్రం దగ్గరికి వచ్చి, నువ్వేంటి ఇక్కడున్నావు అంటాడు. నోటికున్న ప్లాస్టర్ తీస్తాడు. వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతున్నారు చూడండి అనగానే ఆ మాటలు విని ఇక ముగ్గురు పరుగులు పెడతారు. అయితే సందీప్ వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆగండి అంటాడు. కదిలారంటే కాల్చి పడేస్తాను అని గన్ చూపిస్తాడు. నా దగ్గర నుంచి తప్పించుకుని వెళ్దాం అనుకుంటున్నారా అంటాడు. ఇక జనవరిని చూస్తూ, ఆ ప్యాంటు షర్ట్లో ఉండటంతో మారువేషంలో వచ్చి భద్రంని బాగానే కనిపెట్టారే, వాడు తెలివి తక్కువ దద్దమ్మ కాబట్టి నీకు ఈజీగా దొరికాడు. ఇప్పుడు మీరు ముగ్గురు తప్పించుకుని వెళ్ళిపోయి హాసిని శివలికి పెళ్లి చేద్దామని చూస్తున్నారా అంటాడు. భద్రం ద్వారా నన్ను కిడ్నాప్ చేయించడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని హాసిని అంటుంది.
ఉంటుంది. ప్రేమలో సిగ్గుపడితే కుదరదు అంటాడు. ఇక సందీప్ దాసుని జానకిని ఇద్దరినీ కూడా మోకాళ్ళ మీద కూర్చోమంటాడు. వాళ్ళిద్దరూ అలాగే కూర్చుంటారు. హ్యాండ్స్ రైజ్ చేయమండటంతో చేతులు పైకెత్తుతారు. ఇక హాసినితో మాట్లాడుతూ, నేను నిన్ను అందరి ముందు పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. నువ్వు తప్పించుకుంటే కష్టం కదా, ఇంకా ఇక్కడే తాళి కట్టేస్తానని తాళి తీస్తాడు. తన చేతిలో ఉన్న తాళిని చూపించడంతో ముగ్గురు షాక్ అవుతారు. అయితే దగ్గరికి వచ్చి సందీప్ తాళి కట్టబోతూ ఉంటే జానకి పక్కనే ఉన్న కర్రతో కొట్టి ఆ తాళి పడేస్తుంది. సందీప్ చేతిలో ఉన్న గన్నుని లాక్కుంటుంది. నువ్వు గన్ పట్టుకుంటే నేను భయపెడతాననుకుంటున్నావా? ఈ డీసీపీని కాల్ చేసి నేను జైలుకి వెళ్తానని జానకి అంటుంది. నువ్వు బావ పెళ్లి చేసుకుని సంతోషంగా బ్రతకండి అంటుంది జానకి. ఇక వెంటనే హాసిని ఆ గన్ను తీసుకుని ట్రిగర్ నొక్కుతుంది. ఎవరు నొక్కినా బుల్లెట్ బయటికి వస్తుంది. బుల్లెట్కి మొహమాటాలుండవని హాసిని సందీప్తో అంటుంది. వద్దు హాసిని అంటాడు. ఇక చేతులు పైకెత్తమనగానే చేతులు పైకెత్తుతాడు. గన్నుతో బెదిరిస్తూ ఆ సందీప్ని లోపల పెట్టేసి బయట డోర్ వేసేసి ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక సత్యమ్మ బాధపడుతూ ఉంటుంది. పొద్దునుంచి నువ్వేమీ తినలేదుగా, అన్నం తిందువు గాని పద అని అష్టలక్ష్మి పిలుస్తుంది. వాడేమో పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, నేనెలా తినగలను అని సత్యమ్మ అంటుంది. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు అంటుంది సత్యమ్మ. మనం బాగా ఉన్నోళ్ళం కాదు కదా, ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటున్నాం, ప్రేమగా ఉంటున్నాం. అన్నయ్య జైలుకి వెళ్ళాడు. అన్నయ్యని ఆ డీసీపీ వాళ్ళ అమ్మే విడిపించాలని అష్టలక్ష్మి అంటుంది. ఆవిడేమో కనిపించట్లేదు. వెతుక్కుంటూ డాక్టర్ అమ్మ జనవరి వెళ్ళారు. మనిద్దరము ఏమో ఇక్కడ కూర్చుని బాధపడుతున్నాము. మన ఇంట్లో వచ్చే సమస్యలకు ఎందుకు పరిష్కారం కనిపించడం లేదు అని సత్యమ్మ బాధపడుతూ ఉంటుంది. ప్రతిసారి కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి అంటుంది. నాకేమీ అర్థం కావడం లేదు. వాడొద్దన్న డీసీపీతో గొడవ పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు చూడు ఆ డీసీపీ ఎలా చేశాడో అని సత్యమ్మ ఏడుస్తూ ఉంటుంది. మన ఇంట్లో ఏదో శని పట్టుకున్నట్టుంది అని బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే శివ చాలా బాధగా ఇంటికి వస్తాడు. ఇక తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతుందనేది చాలా ఆసక్తిగా మారింది. స్వర తన కొడుకుని గుర్తుపెట్టే ఆ అద్భుత క్షణం కోసం సిద్ధంగా ఉండండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.